వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వచ్చేసరికి వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని అంటూ ఉంటారు. అయితే ఇది ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు ఏ కమ్యూనికేషన్ ఎంతవరకు అవసరం అవుతుంది అన్న విషయం ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హెచ్ఆర్ మంజుష దుర్బాకుల గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. కమ్యూనికేషన్ చాలా రకాలు ఉంటాయి, లైక్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇందులో ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ అండి? గుడ్ క్వశ్చన్. అసలు యాక్చువల్లీ గుడ్ టాపిక్. సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలిచినట్టు అన్నట్టు. ఇక్కడ అలా కాకుండా ఇంట్లో గెలవాలి, రచ్చ గెలవాలి అనమాట. సో రెండు కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు వర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నా వర్బల్ కమ్యూనికేషన్కి వచ్చేసరికి మనం చూసేది ఏంటంటే ఒక పర్సన్ ఎలా మాట్లాడుతున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్లో, వాళ్ళు యూజ్ చేసే వొకాబులరీ, వాళ్ళు యూజ్ చేసే టర్మినాలజీ అండ్ వాళ్ళు ఎలా ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి మాట్లాడుతున్నారు అనేది ఇది చాలా ఫ్రమ్ ఏ కమ్యూనికేషన్ స్టాండ్ పాయింట్. అండ్ వర్బల్ కమ్యూనికేషన్లో యాక్టివ్గా చూసేది మీ ఫ్లో ఆఫ్ యువర్ ఇంగ్లీష్ అండ్ హౌ ఆర్ యూ ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి మీరు ఎలా స్మూత్గా మూవ్ ఆన్ అవుతున్నారు అనేది. సో ఈ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి లాట్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే టెక్నికల్ ఇవాల్యుయేషన్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అని ఒకటి చేస్తున్నారు. చాలా కంపెనీస్ ఇది ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఈ అసెస్మెంట్ ఏంటంటే ఇట్ విల్ అసెస్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ వర్బల్లీ, యువర్ లిజనింగ్ స్కిల్స్, హౌ యాక్టివ్లీ ఆర్ యూ లిజనింగ్, సో దట్ మీ రెస్పాన్స్ దానికి తగ్గట్టు ఉందా లేదా, అండ్ మీ కంటెంట్, మీ వొకాబులరీ, మీ సెంటెన్స్ ఫార్మేషన్, అందులో గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ అసెస్ చేసే ఒక టెస్ట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా కంపెనీస్ వాడుతున్నాయండి. సో మీకు అలాంటి టూల్స్ మీరు గూగుల్ చేస్తే దే కుడ్ బి లాట్ ఆఫ్ మర్సర్ అని, వర్సన్ టెస్ట్ అని, టెస్టిఫై అని, ఇలాంటి కమ్యూనికేషన్ టెస్ట్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఇంట్లోనే కూర్చొని ఒకసారి ఆ టెస్ట్లు తీసుకొని ఇన్వెస్ట్ చేసి సమ్ బేసిక్ అమౌంట్ ఉంటుంది పే చేసుకొని మీరు ఆ టెస్ట్లు తీసుకున్నారంటే యూ నో వేర్ యూ స్టాండ్ ఎట్ పార్ విత్ ద మార్కెట్ అనమాట. సో మీకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మీకు వస్తుంది. ఎందుకు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో ఆర్ ఇప్పుడు ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో అంటే లాట్ ఆఫ్ కంపెనీస్ మనకి యుఎస్ అండ్ యూకే బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళు ఇన్ అండ్ అవుట్ డైలీ క్లయింట్స్తో మాట్లాడాలి. సో మన వే ఆఫ్ టాకింగ్ ఈజ్ డిఫరెంట్. అలాగే యూఎస్ కానీ యూకే కానీ చూస్తే వాళ్ళ స్లాంగ్, వాళ్ళ మాడ్యులేషన్, వాళ్ళ వర్డ్స్ని వాళ్ళు ట్విస్ట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అది అర్థం అవ్వచ్చు, మనకు అది అర్థం అవ్వచ్చు. అర్థం అవ్వాలి అని అన్నప్పుడు మనం ఇలాంటప్పుడు మనకి చిన్న చిన్న టిప్స్ ఇస్తారు. చిన్నప్పుడు న్యూస్ పేపర్స్ చదవండి, ఇంగ్లీష్ మూవీస్ చూడండి. సో వాళ్ళు ట్విస్ట్ ఏదైతే చేస్తారో అది మనకి ఈజీగా స్లాంగ్ ఏదైతే మనకి అర్థమవుతుంది అని. నౌ దిస్ ఈస్ కమింగ్ టు వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో నేను చెప్పినట్టు ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీకు కమ్యూనికేషన్ గుడ్ ఉంది, మీకు టెక్నికలీ యూఆర్ స్ట్రాంగ్, బట్ వెన్ యూ కమ్ టు యువర్ సెల్ఫ్, వెన్ యూర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్, ఆ మెలకువలు మీకు తెలియకపోతే మీరు అక్కడ లాగ్ అయినట్టే. మీకు యూ విల్ బి నాట్ బి ఏబుల్ టు క్లియర్ ద ఇంటర్వ్యూ. నాన్ వర్బల్లో ఏమేమి వస్తాయి అంటే మీ సీటింగ్ పోస్చర్స్, యువర్ వే ఆఫ్ టాకింగ్, మీ రేట్ ఆఫ్ స్పీచ్, మీ ఐ కాంటాక్ట్ అండ్ యువర్ జెస్చర్స్, యువర్ పోస్చర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు జెస్చర్స్ అండ్ పోస్చర్స్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి హాయిగా ఇట్లా వెనకకి రిలాక్స్ అయ్యి డీలా పడిపోయి ఆన్సర్ చేశారనుకోండి, ఇట్ విల్ గివ్ ఎ బ్యాడ్ ఒపీనియన్. ఎంత అరగెంట్ బిహేవియర్ ఉంది అని ఒక బిహేవియర్ ట్యాగ్ పడిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు వణికిపోతూ లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే అది ఈజీగా తెలిసిపోతుంది. సో మీరు ఎలా ప్రెజెంటబుల్గా ఉండగలరు. అండ్ వన్ కీ టిప్ ఇస్, మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు ఎదుటి పర్సన్ కళ్ళల్లో చూస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ హై ఉంటుంది. ఓకే, ఎదుటి వాళ్ళు ఆన్సర్ రాంగ్ చేసినా కూడా మీకు ఓకే కాన్ఫిడెంట్ ఉన్నారు, వీళ్ళని మనం కొంచెం ట్రైన్ చేస్తే దే విల్ బీ ఏబుల్ టు డూ వండర్స్ అని ఒక హెచ్ఆర్కి ఒపీనియన్ వస్తుంది. ఇలాంటివి ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో మెయిన్ థింగ్ చూస్తున్నాం అంటే గ్యాజెట్స్, మన సెల్ ఫోన్స్, మన హెడ్ ఫోన్స్, బ్లూటూత్స్ అండ్ ఇలాంటి గ్యాజెట్స్ అన్నీ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి వీ పుట్ దెమ్ ఆన్ ద టేబుల్. అది ఇట్ గివ్స్ ఎ రాంగ్ ఒపీనియన్. వన్ ఆన్ వన్ కాన్వర్జేషన్
మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మీ కాన్సన్ట్రేషన్ మీ ఫోన్ మీద కానీ, మీ ఏం చేస్తున్నారు, పదే పదే మీ ఫోన్ చూసుకుంటున్నారు, మీరు తీసుకెళ్ళి ఫోన్ అక్కడ పెట్టారు, అది బ్లింక్ అవుతుంది, ఇది డిస్టర్బెన్స్ ఉంటుంది. దిస్ విల్ క్రియేట్ అన్ వెరీ అబ్సర్డ్ సిచ్యువేషన్. ఎక్కడంటే హెచ్ఆర్కి ఇంట్రెస్ట్ పోతుంది మీతో మాట్లాడాలి అని. సో నాట్ జస్ట్ హెచ్ఆర్, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ డిస్కషన్కి వెళ్ళినా, ఒక పెద్ద మనిషితో మాట్లాడినా, అవాయిడ్ దీస్ గ్యాడ్జెట్స్ అట్లీస్ట్ ఫర్ దట్ పర్టికులర్ టైమ్. సో ఇట్ విల్ గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్, మీరు మాట్లాడగలిగిన కాన్ఫిడెన్స్ మీకు ఇస్తారు. ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ అంటాను నేను. ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ అంటే మీరు అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, మీరు నెక్స్ట్ డేకి మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, టేక్ యువర్ డ్రెస్. మీరు ఇంటర్వ్యూ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, హౌ ఫిజికల్లీ యు ఆర్ ప్రెజెంటబుల్ అనేది. డ్రెస్ కోడ్ విషయంలో కూడా పర్టికులర్గా ఉంటారా అంటే? చాలా అండి డ్రెస్ కోడ్ విషయంలో, యువర్ లుక్ విషయంలో. విన్నది కలర్ విషయంలో కూడా నోటీస్ చేస్తారు అని విన్నాను. ఇది కూడా ఎంతవరకు నిజం అండి? అంటే డ్రెస్ కలర్ని కూడా బేస్ చేసుకొని మార్క్స్ పడతాయా? మార్క్స్ అనేది పడవు, కానీ ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఇఫ్ యూఆర్ వేరింగ్, ఆల్వేస్ ప్రిఫర్ వేరింగ్ లైట్ పేస్టల్ కలర్స్, వైట్ కలర్స్ అండ్ బిజినెస్ ఫార్మల్స్ టు అన్ ఇంటర్వ్యూ. ఇది ఏంటంటే మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేస్తుంది, మిమ్మల్ని హైప్ క్రియేట్ చేస్తుంది. మీకు తెలియకుండానే మీ ఫేస్లో గ్లో వస్తుంది. ఎస్పెషలీ ఉమెన్, నీట్లీ డన్ హెయిర్ అండ్ హౌ నాట్ ఓవర్ డూ ఆఫ్ మేకప్, డార్క్ లిప్స్టిక్స్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి ప్రెజెంటబుల్గా ఉంటే లైట్ మేకప్ అండ్ లైట్ డ్రెస్సెస్. చుడీదార్స్ వేసుకోవచ్చు, నేనేమి బ్లేజర్సే వేసుకొని వెళ్ళాలి అనట్లేదు. యూ కెన్ వేర్ శారీస్ ఎలిగెంట్గా ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్. యూ కెన్ వేర్ లైట్ పేస్టల్ కలర్ డ్రెస్సెస్, ప్రిఫరబుల్లీ వైట్స్. ఇట్ విల్ గివ్ మోర్ ప్లెజెంట్ లుక్. ఒక మనిషిని చూడగానే మనకి చాలా పాజిటివ్ వైబ్స్ రావాలన్నమాట. ఇవి ఇంపార్టెంట్. చాలామంది బాయ్స్లో చూస్తూ ఉంటానంటే, అఫ్కోర్స్ వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ లాడ్ ఆఫ్ బియర్డ్, అండూ హెయిర్, ఫంకీ హెయిర్ స్టైల్స్ అండ్ ఆల్ అఫ్కోర్స్ ఉండొచ్చు. బట్ అగైన్ యూ నైస్లీ గ్రూమ్ యువర్ సెల్ఫ్, ట్రిమ్ యువర్ సెల్ఫ్. వీలైతే మీరు ప్రాపర్గా బియర్డ్ కానీ చేసుకొని వైట్ షర్ట్స్ చూడండి మీరు ఎలాంటి కంపెనీకి వెళ్తున్నారు అని. ఆ కంపెనీకి తగ్గట్టుగా మీరు డ్రెస్ అవుతే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ గుడ్ బకెట్ పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి అన్నమాట. సో అది ఇంకొకటి. డోంట్స్ అండ్ డూస్ అని అంటారా? డోంట్స్లో ఐ వుడ్ సే డోంట్ యూస్ స్లాంగ్. ఈ మధ్యకాలంలో మనం హాయ్, వాట్సాప్, హౌ ఆర్ యూ, ఇలాంటివన్నీ షార్ట్ ఫామ్స్ రాసి అలవాటయ్యి అదే మాట్లాడడం యా, యో అని. సో అలాంటివి ఇంటర్వ్యూస్లో మనం మాట్లాడకుండా ఉంటే అది చాలా పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ఇలా మాట్లాడితే ఇంగ్లీష్ మేము కొంచెం బాగా మాట్లాడుతున్నాను, లేకపోతే అప్డేట్ అయ్యాము అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక అలార్మింగ్ మెసేజ్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ ఫార్మల్ కమ్యూనికేషన్స్ వేరే, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. సో మనం ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి మాట్లాడుకున్నా కూడా అది జడ్జ్ చేయరు. బట్ వెన్ యూఆర్ విత్ ఎ ఫార్మల్ కమ్యూనికేషన్, డెఫినెట్లీ ఫార్మల్గానే మాట్లాడాలి. మీరు ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. మీ ఒక వర్డ్స్ ఏదైతే మీరు చూస్ చేసుకుంటారో చాలా ఇంపార్టెంట్ అది. ఇట్ షుడ్ నాట్ లుక్ దట్ యు ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు అండర్ కాన్ఫిడెంట్ ఉన్నారు కూడా అనుకోకూడదు. మిమ్మల్ని మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేసుకుంటే డెఫినెట్గా నేను ఇచ్చిన టిప్స్లో మీరు ఫాలో అవుతే యూ విల్ గెట్ సక్సీడెడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. ఇటు ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కానీ అసలు వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి ఒక ఇంటర్వ్యూలో అన్న విషయం అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం. థ్యాంక్ యూ.